చాలామంది అక్క చెల్లెళ్ళు వచ్చేసి రాఖీలు కడితే శారీ పెట్టాలా, లేకపోతే మనీ పెట్టాలా, ఏం పెట్టడానికి ఆశించచ్చిల్లో లేదా దేనికన్నా ఆశపడతా ఉన్నారో అని అనుకుంటూ ఉంటారు. నిజానికి చెప్పాలంటే అన్న, మాకు మనీతో అవసరం లేదు. మీరు మనస్ఫూర్తిగా మమ్మల్ని ప్రేమానురాగాలతోటి ఎల్లప్పుడూ చూసుకోవాల్సిన బాధ్యత తీసుకున్నారు అంటే మేము దేనికి ఆశించమన్నా. రక్త సంబంధికులని కాదు, ప్రతి ఒక్కరికి రక్తానికి బంధానికి సంబంధం లేకుండా ఒక బంధం అనేది ముడిపడుతుంది. ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికే రక్షాబంధం అనేది చేతికి కట్టి మన అని అనిపించుకోవడమే ఈ పండుగ యొక్క విశేషమైన రోజు. అలా అని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. అయ్యో మన తోడబుట్టిన వాళ్ళు లేరు, ఇతరులపై కడితే వాళ్ళేమనుకుంటారో, లేదా మన తోడబుట్టిన అక్క చెల్లెలు కాదు ఎవరో వచ్చి కడితే మేమేమనుకోవాలి అని ఈ ఆలోచన విధానాలు మార్చేసుకొని రక్త సంబంధం కాకపోయినా, ఒక్క తల్లి కడుపులో పుట్టకపోయినా ఒక రక్షాబంధంతో మనందరం ఒకటే అని ఒక రాఖీ కట్టి నిరూపించుకునే రోజే ఈ రాఖీ బంధం అంటే. అన్నట్టు నాకెంతమంది అన్నలు తమ్ముళ్ళు ఉన్నారో చిన్ని కామెంట్ చేసి చెప్పరా ప్లీజ్. నేను మీ అక్క చెల్లి లాంటిదాన్ని కదా, నాకు మాత్రం చాలామంది ఉన్నారు అని ఫీల్ అవుతా ఉన్నా. అది మీరు నిరూపించుకుంటారని అనుకుంటా ఉన్నా. చూద్దాం. అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు. ప్రతి ఇంట ఆడబిడ్డల ఆశీస్సులు ఉండి అందరూ బాగుండాలి.